అమ్మమ్మ సరదాలలో చేయాలి. వినండి మిత్రమా. చిట్టికి ఆకలి వేసింది, చెట్టుకు పండ్లను చూసింది, రాళ్లతో పండని కట్టింది, రాలిన పండుని పట్టింది, నోట్లో పెట్టకని గబగబ తిన్నది, గబగబా తినేసింది. ఆహాహాహా, ఎంత మంచి పండు, ఎంత బాగున్నది. ఆ పండు ఏమిటి? మామిడి పండు. ఆకుపచ్చని మామిడికాయ పసుపు పచ్చని పండుగ మారింది. అదే నా నోట్లోకి వచ్చి తీయదనాన్ని నాకు పంచిపెట్టింది అంటూ చిట్టి తన ఆకలిని తీర్చుకుంటూ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పుతూ ఫ్లాట్స్ కట్టింది. ఇంకా బుడ్డోడమ్మ బుడ్డోడు, బుడ్డోడమ్మ బుడ్డోడు, లడ్డు కొరకు ఉరికాడు, జిడ్డు మీద కాలేసి జర్రున అడ్డం పడ్డాడు. జారి చెడ్డి పైకనుకుంటూ విడ్డూరంగా లేచాడు. పక్క నవ్వాడు. నవ్వుతూ తాను ఏడ్చాడు. కళ్ళ నుండి నీళ్లను చూసి వాళ్ళమ్మ వచ్చింది. వీపు పైన 2 బారింది. నానమ్మ వచ్చింది. లక్కని ముద్దలు పెట్టింది. నానమ్మ బుజ్జగిస్తూ లక్కని ముద్దులు పెట్టింది. బుడ్డోడమ్మ బుడ్డాడు, లడ్డు కొరకు ఉరికాడు, నడ్డి విరిగి పడ్డాడు. బుడ్డోడమ్మ బుడ్డోడు, లడ్డులు తిని ఆనందంగా ఉన్నాడమ్మ బుడ్డోడు. అంటే ఈ విధంగా ఎన్నో పాటలను మనము చెయ్యొచ్చు మిత్రమా. అలానే ఇప్పుడు సమ్మర్ కదా. పండు బతాయి పండు, బతాయి పండు పచ్చగా నిండు, తీయగా పుల్లగా బతాయి పండు ఆరోగ్యానికి అది ఎంతో మెండు. మనందరికి ఇస్తుంది వైటమిన్ సి. ఆ వైటమిన్ సి మనలో ఇమ్యూనిటీని పెంచే పండు బతాయి పండు, అందరూ మెచ్చే ఆత్మీయ పండు. బతాయి పండు, అందరూ మెచ్చే ఆత్మీయ పండు. ఇలా రకరకాల వాటి గురించి మనము అలా చేయొచ్చు కదా. ఈ విధంగా మనం సమ్మర్లో అమ్మమ్మ సరదాలంటే మనం చిన్నప్పుడు కొన్ని చదువుకున్నాం, మళ్ళీ ఇప్పుడేమొస్తున్నాయని మనం కూడా ఇప్పుడు మళ్ళీ ఏంటి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మనం కూడా చిన్నపిల్లల బుక్స్ తీసుకుని అందులో సరదాగా ఉన్నటువంటి పాటలు పాడుకుంటూ మన ఇమ్యూనిటీని, లైఫ్ స్పాన్ పెంచుకోవాలి, మన మెమరీని పెంచుకోవాలి. మిత్రమా, అవునంటారా?